ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని ఎకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం. నా ప్రభా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ? నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కృప మాకు తోడుగా ఉంచడానికి నా ప్రభా, అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదా నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఎంతో మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎంతో మంది ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలని మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు. అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తోత్రం. వారికంటే కూడా మేము గొప్పవారు కాదు కదా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో, ఏ ఏ అవసరతలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని ఈ నూతన దినంలో నూతనంగా దర్శించిన నా ప్రభా, నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన శాంతిని, నూతన సమాధానాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, గొడవలు ఉంటే తీసివేసి పూర్ణ శాంతితో నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం. దీర్ఘ శాంతముతో ప్రతి ఒక్కరిని నింపండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీరెంత సహించారు, మీరెంత ప్రేమించారు. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ కోసం మీరు క్షమాపణ అడిగారు. అటువంటి మీ హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. సున్నితమైన మనసు మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి నా ప్రభు మెత్తటి మనసులుగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. గర్వం, అహంకారం మాలో నుంచి తీసివేయండి నా ప్రభు. ఒకరి ఎడల ఒకరు మొదట మా గృహాల్లోనే మేము సమాధానంగా లేకపోతే ఇరుగు పొరుగు వారితో మేమెలా సమాధానంగా ఉండగలం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున నడుచుకోలేకపోతున్నాం. మా జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం నా తండ్రి. తగ్గింపుతో ఉండమన్నారు, దీన మనసు కలిగి జీవించమన్నారు. అటువంటి జీవితాన్ని, అటువంటి తగ్గింపు హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వాదిస్తేనే నా ప్రభా మాకు కావలసిన సమస్తము సమకూరతాయి నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడ్డా, నిద్రాహారాలు మానుకొని ఎన్ని ఓటీలు చేసినా కూడా నా తండ్రి మాకు కావలసిన అవసరతలు, కనీస అవసరాలు కూడా తీరవ నా తండ్రి. ఎలా వస్తున్నాయి, ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా తెలియదు నా తండ్రి. మీ ఆశీర్వాదంతో మా కష్టార్జితాన్ని నింపమని, ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా శక్తి లోపం లేకుండా వారు చేయదగిన పని బిడ్డలు పొందుకొని, వారు చేయదగిన ఉద్యోగాలను బిడ్డలు పొందుకొని, కష్టం నా ప్రభా కష్టపడి పనిచేసే హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. సోమరితనాన్ని తీసివేయండి నా ప్రభా. సోమరి చీమల యుద్ధకు వెళ్ళమన్నారు నా తండ్రి. వాటి నడతలు కనిపెట్టి బుద్ధి తెచ్చుకోమని చెప్పారు నా తండ్రి. బుద్ధి తెచ్చుకునే కృప మీరు అనుగ్రహించండి నా తండ్రి. సోమరులుగా ఎవ్వరు ఉండకుండా నా ప్రభా చురుకుగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభా. అలాగే నా తండ్రి, రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడిన ప్రభు మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. ఒక గద్దింపు చేసైనా సరే బిడ్డల మరలా మీ దారిలోకి నడిపించండి నా తండ్రి. నశించిన దానిని వెదకి రక్షిస్తానని చెప్పిన దేవా, బిడ్డలు జారిపోతున్నారు, ఎటెటు వెళ్ళిపోతున్నారు, ఏ దారిలో నడుస్తున్నారు, ఎవరి చేతిలో నా ప్రభు పాపంలో చిక్కుకుంటున్నారు.
మీకు మాత్రమే తెలుసు. మొదట నా ప్రభా బిడ్డలు నా తండ్రి దారి తప్పకుండా ఒక గద్దెంపు చేసిన, ఒక చెంపదెబ్బ కొట్టైనా మరలా మీ దారిలో నడిపించమని, మీరు చూపించిన మార్గంలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. అలాగే ఏ నూతన దినంలో నా తండ్రి మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా వెళ్ళగలం. మా ముందు మీరుంటేనే మేము చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది నా ప్రభా. మా ముందు మీరుంటేనే నా తండ్రి ఎంత కష్టమైన ఎగ్జామ్ అయినా బిడ్డలు చక్కగా ఈజీగా రాయగలుగుతారు. మా ముందు మీరుంటేనే ఎంతమంది ఇంటర్వ్యూలకు వచ్చినా సరే ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు. మీ బిడ్డలైన ఇశ్రాయేలీయుల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగలు మేఘస్తంభమై మీరున్నారు. ఏ ప్రమాదం కానీ ఎటువంటి ఎండ దెబ్బ కానీ బిడ్డలకు తగలనివ్వలేదు నా తండ్రి. రాత్రి అగ్నిస్తంభమై మీరున్నారు కాబట్టి నా ప్రభ అంత కటిక చీకట్లో కూడా నా తండ్రి బిడ్డలు క్షేమంగా నడిచారంటే మీరున్నారు కాబట్టి నా ప్రభ. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు. అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. నేను పక్షపాతిన అని మీరు చెప్పారు. కాదు నా తండ్రి, మీరు పక్షపాతి కారు నా ప్రభా. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి. ఈ నూతన దినంలో మా ముందు మీరుండి నా ప్రభా మా పనులకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మా ముందు మీరుంటేనే మేము ఏ పని చేసినా పని సవ్యంగా సాగుతుంది నా తండ్రి. ఏ ప్రమాదాలు మాకు రావు, మీరు రానివ్వరు నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా నా ప్రభా బిడ్డలకు రాకుండా ఉండాలంటే మా ముందు మీరుంటేనే నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. మీ పాదాలు పట్టుకుని అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా మీరు అక్కడ సమయానికి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మీకు ఇష్టలుగా సిద్ధపాటు కలిగి నా తండ్రి ఎవరైతే నా ప్రభా మీ ఎడల భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు, ఒక గద్దెంపు చేసైనా సరే నా ప్రభా మీ ఎడల భక్తిని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. జాలిగల దేవ మా మీద జాలిపడి కనికరపడి దారి తప్పిపోతున్న మమ్మల్ని సరైన దారిలో నా ప్రభు సరిచేసే మమ్మల్ని మీ దారిలో నడిపించండి. మీరు అక్కడ సమయంలో మా చేయి విడిచిపెట్టొద్దు నా ప్రభు. సిద్ధపడిన కన్యకల్లాగా మేము ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి. ఈలోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి నా ప్రభు మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, ప్రతి ఒక్కరి ముందు మీరుండి నా తండ్రి ఈలోక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానాన్ని సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన మీ జ్ఞానాన్ని బిడ్డలకు కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం మీరిచ్చిందేగా నా తండ్రి. సొలొమోన్ రాజు గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. జాలిగల దేవ బిడ్డలు ఎవరైతే చదువుకుంటున్నారు, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని చెప్పిన దేవా మీకే స్తోత్రం. చురుకుదనాన్ని ప్రభ చురుకుగా ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభ సోమరులుగా బిడ్డలు ఉండనివ్వద్దు నా తండ్రి. చురుకుదనంతో నా ప్రభ ప్రతి విషయంలో, ప్రతి సబ్జెక్టులో, ప్రతి ఎగ్జామ్లో, ప్రతి ఉద్యోగంలో నా ప్రభ మీ బిడ్డలే ముందుండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభ. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకుని గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు నా ప్రభా. సమృద్ధిగా పంట చేతికి రావాలంటే మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి. ప్రపంచం అంతా కరువు వచ్చింది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఐగుప్తులో సమృద్ధిగా ఆహారం ఉంది నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే పంట చేతికి సమృద్ధిగా వచ్చింది నా ప్రభా. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా కూడా పంట సమృద్ధిగా రాదు నా తండ్రి. ఏ తెగులు పంటకు రాకుండా, ఏ తుఫాను నా ప్రభు, ఏ వరద ఆ పంటను ముంచివేయకుండా నా ప్రభు మీ రక్షణ కంచె, మీ రెండంచెల కంచె నా ప్రభు పంట చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి.
బిడ్డలకు ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ జ్ఞానాన్ని నా ప్రభ గ్రహింపుని మీరిస్తేనే నా తండ్రి బిడ్డలకి వారి పనుల ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి నా ప్రభ. వారి కుటుంబాలకు కూడా మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా ప్రభ. ఒకవేళ నా తండ్రి పంట నష్టం వచ్చినా సరే బిడ్డలు ఎవ్వరూ కూడా, రైతులు ఎవ్వరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆలోచన బిడ్డలకు రానిపోద్దు నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. ఎవ్వరూ కూడా ఆత్మహత్య చేసుకునే ఆలోచన మీరు రానిపోద్దు నా తండ్రి. ఒకవేళ ఇటు నష్టం కలిగిన వేరే దిక్కు నుంచి నా ప్రభ బిడ్డలకు నా తండ్రి నష్టాన్ని పూడ్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ బలము, మీ శక్తి, మీ ధైర్యాన్ని, మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి దినము నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. మీ ఎడల భయము భక్తి కలిగి నా తండ్రి నన్ను చూస్తున్నాడు కదా, నేను ఇలా మాట్లాడుతున్నానేంది, నా తండ్రి నన్ను చూస్తున్నాడు కదా, నేను ఇలా ప్రవర్తిస్తున్నానేంది అని నా ప్రభ భయాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. పాపము చేయాలంటే, మీకు ఇష్టం లేని పని చేయాలంటే, అమ్మో ఇది నా తండ్రికి ఇష్టం లేదు కదా, నేను చేస్తే నా తండ్రికి నేను దూరం అవుతాను కదా అనే జ్ఞానాన్ని, గ్రహింపుని, భయాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, ఆత్మీయంగా ఎదగాలని, మీలో అంటుకట్టబడి ఉండాలని, మీకు దగ్గర అవ్వాలని, మీకు ఇష్టలుగా జీవించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకి మీ సహనాన్ని, మీ ఓర్పుని, మీ మనసుని మీరెంత పవిత్రంగా జీవించారు, మీరెంత పరిశుద్ధంగా జీవించారు, అటువంటి జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి నా ప్రభ. మీకు ఇష్టలుగా మేము జీవించాలి, మీ మనసు గెలుచుకునే వాళ్ళలాగా మీకు ఎల్లప్పుడూ మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని ప్రతి దినమునకు 7 మార్లు నా ప్రభ మిమ్మల్ని స్తుతించాలి, మిమ్మల్ని ఘనపరిచారు నా తండ్రి దావీదు గారు. అటువంటి హృదయాలు మాకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో నా ప్రభ ప్రతి ఒక్కరికి మీ ఎడల భయము భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించి మిమ్మల్ని ప్రేమించి మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తున్నారో అటువంటి బిడ్డలు నా ప్రభ మీ బిడ్డలకు జతపరచండి నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే ఎన్ని శ్రమలు, ఒకవేళ కష్టాలు వచ్చినా సరే విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు. మీరు రానివ్వరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే నా ప్రభా బిడ్డలు ఎప్పుడు మరణించే వరకు కూడా ఇద్దరు కలిసే ఉంటారు నా తండ్రి. ఎవ్వరు వారి మధ్యకు రారు. ఒకవేళ వచ్చిన వారి విడదీసే శక్తి కూడా నా ప్రభు వాళ్ళకు ఉండదు నా తండ్రి. మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు నిలబడతాయి నా ప్రభా. మీ చిత్తంలో బిడ్డలు జతపరచమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభా మన డబ్బులకి నా తండ్రి, ధనానికి బిడ్డలు విలువివ్వకుండా మీ బిడ్డలే, మీ ప్రేమ ఎరిగిన వాళ్ళే, మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వాళ్ళే నా తండ్రి. డబ్బులకే నా ప్రభా బిడ్డలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నా తండ్రి. లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా గుణవతి అయిన ఆమె నా తండ్రికి లోబడి జీవించి అటువంటి స్త్రీ నా బిడ్డకు దొరికితే చాలు అనే మనసుని ఆ తల్లిదండ్రులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా ఒకరి ఎడల ఒకరి ప్రేమ కలిగి జీవించాలంటే మీరు జతపరిస్తేనే నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. హన్నావలే వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో నా ప్రభా బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఒకవేళ ఇప్పటి వరకు ఎలా జీవించారు ఆ జీవితాన్ని విడిచిపెట్టి నా ప్రభా నూతన దినంలో నూతన జీవితాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ నమ్మకాన్ని కలిగించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన ప్రభా అందరితో సమాధానంగా ఉండే మనసును బిడ్డలకు అనుగ్రహించండి. మీరు కార్యం చేసే వరకు గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం, అప్పటి వరకు నా తండ్రికి నేను లోబడి జీవించాలి కదా అని ఓర్పు సహనంతో విశ్వాసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి. మీ మాట మేము వినలేదు కాబట్టి, మీ మాట చొప్పున మేము నడుచుకోలేదు కాబట్టి నా తండ్రి మీరు ఈ పరిస్థితి వచ్చిందని నా ప్రభా బిడ్డలకు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి.
నా భర్తకు నేను లోబడాలి కదా, నా తండ్రి చెప్పాడు కదా, నా భార్యను నేను ప్రేమించాలి కదా, నా తండ్రి చెప్పాడు కదా, అయ్యో నేను అలా చెయ్యనందుకే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి, పశ్చాత్తాపపడే మనసు బిడ్డలకిచ్చి నా ప్రభా, క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకిచ్చి నా తండ్రి, ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి, నూతనంగా మరొకసారి బిడ్డల జతపరిచి, నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు, కానీ బిడ్డలు లోకాన్ని వెంబడిస్తున్నారు. ఆ గ్రహింపు బిడ్డలకు కలిగించండి. వారి మనోనేత్రాలు తెరిచి, అయ్యో నేనేంటి లోకాన్ని వెంబడిస్తున్నాను, నా తండ్రిని కదా నేను వెంబడించాల్సింది అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని అని చెప్పినది. బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎరిగిన తండ్రి, మీ ప్రేమ తెలుసుకొని మీకు లోబడి మీ అడుగు జాడల్లో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రతి ఒక్కరికి నా ప్రభ, నూతన దినంలో నా తండ్రి నూతన విశ్వాసాన్ని, నూతన నిరీక్షణ నా ప్రభ బిడ్డలు మరలా పుట్టించమని, నూతన భయాన్ని, భక్తిని మీ ఎడల నూతన భయాన్ని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, మీ వాక్యం చదువుతున్నప్పుడు, మీ మాటలు చదువుతున్నప్పుడు, అయ్యో నేను ఎలా జీవిస్తున్నాను, నా తండ్రి చెప్పిన మాట ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా అని ప్రతి దినము కూడా వాళ్ళని వాళ్ళు సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, త్రాగుడికి ఎవరైతే బానిసలయ్యారు, కుటుంబాలు అయితే నా ప్రభ ఎవరైతే విడిపోయి ఉన్నారు, కుటుంబాల్లో గొడవలు అవుతున్నాయో, ఒక్కసారి బిడ్డల వైపు చూసి కుటుంబాలను నా ప్రభ సరిచేసి అపవాది చేతిలో నుంచే కుటుంబాలను విడిపించమని అడుగుతున్నాం. చెడు స్నేహాలు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారులు, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. బిడ్డల ఒక గద్దింపు చేసేనా సరే ఆ చెడు మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు కార్యం చేసే వరకు కూడా ఎవరైతే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారో, మొదట మీ బిడ్డలకి ఓర్పు, సహనాన్ని ఖచ్చితంగా నా భర్తను నా తండ్రి మారుస్తాడు, ఖచ్చితంగా నా బిడ్డలు సరైన దారులు నడిపిస్తాడు, ఖచ్చితంగా నా కుటుంబాన్ని నా తండ్రి కడతాడు. నేనేదో గొప్పదాను, నేనేదో భక్తి గలదాను అని ఆయన నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నా భర్తను మారుస్తాడు, నా బిడ్డలు మారుస్తాడు అనే విశ్వాసాన్ని నా ప్రభ నిరీక్షణ బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, మా పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ వద్దకు రాదు అని చెప్పిన దేవు. రాలేదు, ఇప్పటి వరకు రాలేదు నా తండ్రి, ఇక ముందు కూడా రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అంత జాగ్రత్తగా మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు అని చెప్పిన దేవా, ఎటువంటి తెగులు మా గుడారాలకు రాకుండా, మా దాకా రాకుండా మీ రక్షణ కంచెవేమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో ఉన్నారు, పసిపిల్లలు మొదలుకొని ముసలివాళ్ల వరకు నా తండ్రి, ఒకవేళ బిడ్డలు తెలియక ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించండి నా తండ్రి. అలాగే కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు పోవాలంటే మొదట మీ ఆశీర్వాదం ఆ కుటుంబం మీద ఉంటేనే నా తండ్రి అవన్నీ పోతే నా ప్రభ, మీ ఆశీర్వాదం మేము పొందుకోవాలంటే అసలు మేము ఎలా జీవించాలి ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం, భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి
మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి. ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల్లో ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.